నమస్తే. వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. తల్లిపాలే అమృతం. ఒకప్పుడు అందరూ తల్లిపాలు త్రాగిన వారే. మారిన పరిస్థితుల్లో తల్లిపాలు శిశువులకు ఇవ్వడం గగనం అవుతుంది. ఫలితంగా నవజాత శిశు మరణాలు పెరుగుతున్నాయి. శిశువు జీవితంలో మొదటి కొన్ని నెలల్లో తల్లిపాలే వారి పోషక అవసరాలన్నింటికీ ప్రాథమిక వనరుగా ఉంటాయి. ఎందుకంటే ఇందులో 87% నీరు, 7% కార్బోహైడ్రేట్, 4% లిపిడ్ మరియు 1% ప్రోటీన్, విటమిన్లు మరియు ఇతర ఖనిజాలు, కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం మొదలైనవి ఉంటాయి. తల్లిపాలు పిల్లలకు తీవ్రమైన వ్యాధులు, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి. 1990 నుండి ఇన్నోసెంటి డిక్లరేషన్ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఆగస్టు 1 నుండి ఆగస్టు 7 వరకు ప్రపంచ తల్లిపాలు పట్టే వారం, వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ జరుపుకుంటారు. 2016 నుండి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భాగంగా 2018లో ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ తీర్మానం తల్లిపాలను ప్రోత్సహించడానికి ఈ వారోత్సవాలను ఒక ముఖ్యమైన వ్యూహంగా ఆమోదించింది. తల్లిపాలు అనేవి పిల్లలకి మాత్రమే కాదు, తల్లులకు కూడా ఆరోగ్యమే. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. తల్లిపాల వల్ల ఇన్ఫెక్షన్లు, డయేరియా, వాంతులు వంటి సమస్యలు రావు. పిల్లలకి ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలు ముప్పు కూడా తగ్గుతుంది. అదేవిధంగా తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ కూడా రావు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి యునిసెఫ్ మొదటి 6 నెలల్లో శిశువుకు పూర్తిగా తల్లిపాలు ఇవ్వడం, అదనపు ఆహారం లేదా నీరు లేకుండా తల్లిపాలు మాత్రమే నోటి రీహైడ్రేషన్ ద్రావణం, చుక్కలు మరియు సిరప్లు మినహాయించి, ఆపై తగినంత అనుబంధ ఆహారాలను కలిపి 2 సంవత్సరాల వయస్సు వరకు తల్లిపాలు ఇవ్వడం కొనసాగించడం వంటి వాటిని సిఫార్సు చేశాయి. కాబట్టి బిడ్డ పుట్టిన తొలి గంట నుంచి 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలి. తల్లిపాలకున్న విశిష్టతను బట్టి తల్లి అమృతంతో పోల్చుతారు. ఆగస్టు మొదటి వారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని